రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం 12 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం పనులు జరుగుతున్న కొడవటంచ ఆలయాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడవటంచ ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ఆలయ పునర్నిర్మాణానికి 12 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని, ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. అధికారులు సమయపాలన పాటించి వచ్చే కొడవటంచ జాతర సమయానికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత నాయినేని సంపత్రావు, ఆలయ చైర్మన్ భిక్షపతి, కాంగ్రెస్ మండల నాయకులు పున్నం రవి తదితరులు పాల్గొన్నారు. స్వామి ఈ ప్రాంత ఆరాధ్య దైవుడు, వేల సంవత్సరాల కింది వెలిసినటువంటి దేవుడు. ఈ ప్రాంతంలో అంటే నేను నా పుట్టింటికలు కానీ, మా నాయనయ్య కానీ, మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ దేవునికి వెంట్రుకలు తీయడమే కాకుండా ప్రతి రైతు పంటలు పండే దానిలో మొదలు దేవుని వడ్లు తీసిన తర్వాత, దేవుని వడ్లు తీసి ఆ దేవుని వడ్లు అమ్మి ఆ దేవుని ఉండిలో వేసిన తర్వాతనే ప్రతి పంటను కూడా వాడుకునేటువంటి ఆనవాయితీ ఈ ప్రాంతంలో ఉంది. కనుక ఈ రోజు ఈ లక్ష్మీ నరసింహస్వామి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వారిని ఎన్నికల ముందు కూడా ఈ దేవుని ఆశీర్వాదం తీసుకోండి, మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పాం. వారు వచ్చారు, ఇక్కడి నుంచి పాదయాత్ర చేశారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 12 కోట్ల రూపాయలు ఈ ఆలయానికి ఇవ్వడం జరిగింది.